లోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువు భయంకరమైన వేల పడగలున్న పాముపైన అంత ప్రశాంతంగా ఎలా నిద్రపోగలరు? ఆ పాముపైన పడుకోవడం వెనుక ఉన్న అసలు రహస్యమేంటో తెలుసా? పాలసముద్రంలో విష్ణుమూర్తి ఆదిశేషుడిపై పవలించి ఉంటారు. ఆదిశేషుడు అంటే మరెవరో కాదు, కాలానికి చిహ్నం. ఆయనకున్న వేల పడగలు మనం అనుభవించే వేల రకాల ఆలోచనలు మరియు సమస్యలకు సంకేతం. శ్రీ మహావిష్ణువు ఆ పాముపై ప్రశాంతంగా పడుకుని ఉండటం దేనిని సూచిస్తుందంటే, జీవితంలో ఎన్ని భయంకరమైన సమస్యలు ఎదురైనా వాటన్నింటినీ నియంత్రిస్తూ ప్రశాంతంగా ఉండాలని మనకు బోధిస్తుంది. మరో రహస్యమేంటంటే, ఆదిశేషుడు విష్ణుమూర్తికి కేవలం పరుపు మాత్రమే కాదు, ఆయనకు అత్యంత ఆప్తుడైన సేవకుడు కూడా. అందుకే విష్ణుమూర్తి రామావతారంలో ఉన్నప్పుడు లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో ఉన్నప్పుడు బలరాముడిగా పుట్టి విష్ణువుకు సేవలు చేస్తూనే ఉన్నాడు.